భారతదేశంలో మత స్వేచ్ఛ అనే పదం పూర్తిగా క్షీణించుకోపోయింది. మత విద్వేషాలతో భారతదేశం రగిలిపోతుంది. మైనారిటీలుగా బ్రతుకుతున్న క్రైస్తవుల పట్ల కానీ, ముస్లింల పట్ల కానీ దాడులు చాలా పెరిగిపోయాయి. మత విద్వేషాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. భారతదేశ ప్రజాస్వామ్యం పతనమైపోతుంది అని నేను చెప్పడం లేదు, ఏ భారతీయులు చెప్పడం లేదు. ఒక సంస్థ, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన ఒక సంస్థ యుఎస్ గవర్నమెంట్కి సిఫారసు చేసింది. భారతదేశంలో కొన్ని మతతత్వ సంస్థలను బ్యాన్ చేయాలి అని. నేను చెప్తున్నా, జై భీమ్, జై శ్రీరామ్. నా ధర్మం జోలికి అంబేద్కర్ గారు చెప్పారు. ఈ పరాయి దేశ మతస్థులు ఈ దేశంలో పెరిగారంటే ఈ దేశానికి చాలా ప్రమాదం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. తెలుసా మీకు? ఈ మతం మారిన వాళ్ళు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పారు. ఖచ్చితంగా 100% రాజ్యాంగంలో ఉంది. ఈ ప్రమాదం, చాలా ప్రమాదం ఈ దేశానికి అని చెప్పి అంబేద్కర్ మంచిగా చాలా చెప్పారు. కానీ అంబేద్కర్ చేసినటువంటి మంచితనాన్ని ఎవరు గుర్తించట్లేదు. జై శ్రీరామ్, జై భీమ్. ఒరే మతోన్మాద మురికి వెతవ, చదువు లేదు, సంధ్య లేదు, సంస్కారం లేదు, ఏం తెలుసురా నీకు రాజ్యాంగం గురించి? రాజ్యాంగం మొహమైన జీవితంలో ఒక్కసారైనా చూసినావా నువ్వు? కనీసం రాజ్యాంగ పీఠికనన్నా చదివినావా? ఈ రాజ్యాంగం ఏ మతానికి ప్రాతినిధ్యం వహించట్లేదురా, పనికి మాలిన వెధవ. మనది హిందూ దేశం కాదు, మనది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్న ఏ పౌరుడికైనా ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. అలాగే ఈ దేశంలో ఉన్న మతాలన్నిటికీ కూడా సమప్రాధాన్యం భారత రాజ్యాంగం కలిగించింది. అలాగే ఈ దేశంలో ఉన్న ఏ మతానికి కూడా వాళ్ళ ఆచారాలకు కానీ వాళ్ళ భావాలకు కానీ అప్రతిష్ట జరిగినా, వాళ్ళ హక్కులు కాలరాయబడినా న్యాయపరంగా పోరాడే హక్కును కూడా భారత రాజ్యాంగం కలిగించింది. ఇది హిందూ దేశం కాదు, ప్రజాస్వామ్య దేశం. అది గుర్తుపెట్టుకోరా మురికి వెధవ. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి. ఏం తెలుసురా నీకు అంబేద్కర్ గారి గురించి? చెప్పు. అంబేద్కర్ గారు మతం మారితే కులం మారాలనే చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చారా? ఆ అమెండ్మెంట్ చేర్చింది ఎప్పుడురా, పనికి మాలిన వెధవ? మనం చూసుకుంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఒక రాజ్యాంగాన్ని సమర్పించింది. ఆ రాజ్యాంగ సభ సమర్పించిన రాజ్యాంగంలో కానీ 1950 జనవరి 26న మన దేశం గణతంత్ర దేశంగా ప్రకటించబడిన తర్వాత ఉన్న రాజ్యాంగంలో కానీ ఈ మతం మారితే కులం మారాలనే అమెండ్మెంట్ లేదు. మరి ఆ అమెండ్మెంట్ ఎప్పుడు అమెండ్మెంట్ 1950 ఆగస్టులో చేర్చబడింది. అప్పుడే చేర్చింది. దాన్ని చేర్చింది బాబు రాజేంద్ర ప్రసాద్. ఆయన మన భారతదేశ తొలి రాష్ట్రపతి. ఆయన చేర్చిండు. ఆయనకు కలిగిన ప్రత్యేక హక్కులతో కొన్ని రాజ్యాంగంలోని లొసుగులు ఉపయోగించుకొని ఆ మతం మారితే కులం మారాలనే నిబంధన ఆయనే చేర్చిండు. అది 1950 ఆగస్టులో ప్రతిపాదిస్తే 1951 నవంబర్లో అఫీషియల్గా రాజ్యాంగంలో చేర్చబడింది. ముందు చరిత్ర తెలుసుకో, రాజ్యాంగాన్ని చదువు. ముందు బడికి పోకుండా బడి వెనకాల పోయి బీడీలు దాగి రాజ్యాంగం గురించి మాట్లాడతారు, అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు. ఏం చదువు రాని పనికి మాలిన వెధవలు అనుకుంటున్నారా దళితులకి చదువు, వాళ్ళకున్న ఆస్తల్లా చదివే. దొంగలు దోచుకోలేంది, దొరలు దోచుకెళ్ళంది చదువు మాత్రమే. ఆ చదువు ఉంది దళితులకి. సో దళితులని చదువు పేరుతో, రాజ్యాంగం పేరుతో మోసం చేయలేరు మీరు. ఎందుకంటే అంబేద్కర్ గారికి మతం మారితే కులం మారాలనే అమెండ్మెంట్కి సంబంధమే లేదు. వాస్తవానికి మతాన్ని రాజ్యాంగంలో తీసుకురావడానికి అంబేద్కర్ గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే మత ప్రాధిపతన ఏ హక్కు కూడా ప్రజలకు అందకూడదు. కేవలం వాళ్ళు పుట్టుక ప్రకారం వచ్చే కులాల ప్రాధిపతనే వాళ్ళకి కలగాల్సిన హక్కులు కలగాలి అని అంబేద్కర్ గారు చెప్పారు. వాస్తవాన్ని చూసుకుంటే మన 1976లో సెక్యులరిజం అనే భావన చేర్చిండ్రు, కానీ అంబేద్కర్ గారు సెక్యులరిజం అనే భావన కూడా రాజ్యాంగంలో చేర్చలేదు. ఎందుకంటే మత ప్రాధిపతన ఏ హక్కు కూడా రాజ్యాంగం పరంగా వాళ్ళకి అందకూడదు. ఏ పౌరుడికి కూడా వాళ్ళ పుట్టుక ప్రకారం వచ్చిన కులాల ప్రకారం వాళ్ళకి హక్కులు అనేది కలగాలి. మతం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం ఒక వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం, ఒక వ్యక్తిగతంగా తీసుకునే అభిప్రాయం మాత్రమేగానే ఆయన భావించారు. అది తెలుసుకో ముందు. ఆర్ఎస్ఎస్ సంస్థ భావజాలం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు. ఆ చిన్న వీడియోలో ఒక మురికి వెధవ చేసిన పని చూస్తే మీకు
ఆర్ఎస్ఎస్ అనే సంస్థ యొక్క భావజాలం అర్థమైపోతుంది. ఒకసారి ఒక మురికి వెధవను చూపిస్తాను, చూడండి. అక్కడున్న ముస్లిం లంజా కొడుకులు మరి ఇప్పుడు నోరు ఏమైందిరా సెక్యులర్ హిందూ నక్కల్లారా కేడీనా కొడకల్లారా. హలో నాకెంత పేరు తెచ్చేలాగున్నా దరిద్రుడ కోరారా ఆయన. ఇప్పుడు నీ నోరేమైందిరా, నోట్లో ఏం పెట్టుకున్నావు, పెంటెట్టుకున్నావా? హిందువులకు అన్యాయం జరిగితే నీకు నోరు రాదా దరిద్రుడ? సెక్యులర్ కుక్కల్లారా. ఇది పాకిస్తాన్ లో జరగలేదు, ఇండియాలోనే జరిగింది. చూసిండ్రు కదా ఆ వెధవని, బురదలో పుల్లాడే పందిని ఏం చేస్తున్నాడో. ఢిల్లీలో ఎక్కడో తరుణ్ అనే అబ్బాయి చనిపోతే ఇక్కడున్న ముస్లిమ్స్ ఏం చేస్తారా, పనికి మాలిన వెధవ. మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాకపోతే ఒక ముస్లిం పెద్ద ఆయన ఆడ ఖాళీగా కూర్చొని ఆయన ఏదో పని చేసుకుంటుంటే నువ్వు పోయి ఆయన ముందు కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడడం ప్రొవోక్ చేయడం కాదా చెప్పు? పనికి మాలిన వెధవ. నువ్వు మాట్లాడాలంటే పక్కన ఎక్కడైనా మాట్లాడకుండా ఒక ముస్లిం వ్యక్తి పక్కన కూర్చొని ముస్లింలను దూషిస్తూ, ముస్లింల మతాన్ని దూషిస్తూ, ఒక మతాన్ని ఛాంట్ చేస్తూ పనికి మాలినతనంగా మాట్లాడుతున్నావు. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ భావజాలం ఈ విధంగానే ఉంటుంది. ఏంటంటే మతాల మధ్య చిచ్చులు పెట్టడం, విద్వేషాలు పెంచడం. ఇప్పుడు చూసారు కదా బురదలో దొల్లాడే పంది, ఆ బుర్రలో దొల్లాడే మురికి వెధవ ఎలా మాట్లాడుతున్నాడో, వాళ్ళని ఎలా రెచ్చగొడుతున్నాడో. వాళ్ళల్లో ఉంటది. ఆ బైబిల్లో గాని ఖురాన్లో గాని విగ్రహారాధన చేసే వాళ్ళను బ్రతకనీయొద్దు అనేది మానసికతతోని వీళ్ళు బాధపడుతున్నారు. అదొక మానసిక రోగం అన్నట్టు. ఆ రోగంతోని ఈ ఆత్మలు అధోగతి పాలవడానికే అట్లా పుడతాయి. వాని ఇల్లు గులగొడితే ఏమొస్తుంది? వాళ్ళల్లో ఒక నలుగురిని లేపేస్తే అప్పుడు జస్టిస్ అవుతుంది. ఇప్పుడు మన అబ్బాయి ఒకటి తగ్గిండు అంటే దానివల్ల మన డెమోగ్రఫీలో చేంజ్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా ఒక నలుగురితో డెమోగ్రఫీ చేంజ్ కావాలి. అది లెక్క. వీడియో చూసిండ్రు కదా, ఈ మౌనిక సుంకర అనే వ్యక్తి, ఆ మహిళ ఎంత దుర్మార్గంగా, ఎంత పైశాచికంగా, ఎంత విద్వేషంతో కూడిన మాటలు మాట్లాడుతుందో. ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి వాళ్ళ కమ్యూనిటీలో ఒక నలుగురు వ్యక్తులను చంపేస్తే బ్యాలెన్స్ అయిపోతుందంట. ఎకనామికల్ బ్యాలెన్స్ ఏదో చెప్తుంది, అది బ్యాలెన్స్ అయిపోతుందంట. ఏమమ్మా బుద్ధి లేని మౌనికా సుంకర. ఒక మనిషి ప్రాణం అంటే అంత చులకన. వాళ్ళు చేసిందే తప్పు. ఒక తరుణ్ అనే అబ్బాయిని చంపడం చాలా తప్పు. ఎంత ద్వేషాలున్నా, ఎంత విద్వేషాలున్నా ఒక వ్యక్తిని కొట్టి చంపడం అనేది క్షమించరాని నేరం. ఆ నేరానికి శిక్ష పడిపోయింది వాళ్ళకి. చెప్పుకుంటే వాళ్ళకి ఇల్లు కూల్చేసిండ్రు. బుల్డోజర్ రూల్ తీసుకొచ్చి ఢిల్లీలో ఇల్లు మొత్తం కూల్చిండ్రు. అలాగే వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద స్టేషన్కి పంపించిండ్రు. చాలా సివియర్ సెక్షన్స్ ఛార్జ్ షీట్లో చేర్చిండ్రు. వాళ్ళకి ఎట్టలేదన్న యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, లేదా పోరాడు, హైకోర్టు అడ్వకేట్ అని చెప్పుకుంటావు కదా, మరణ శిక్ష పడేటట్టు చెయ్యి. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపిన వ్యక్తులు బ్రతకడానికి అర్హులు కాదు. అది ఏ మతమైనా, ఏ కులమైనా. ఒక వ్యక్తిని, నిన్ను ప్రాణాన్ని తీసేస్తున్న వ్యక్తులు బ్రతికేందుకు అర్హులు కాదు. చిన్న చిన్న గొడవలు, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ 2 కుటుంబాల మధ్యకి దారి తీసింది. 2 కుటుంబాల మధ్య గొడవ 2 కమ్యూనిటీలకి దారి తీసి ఆ 2 కమ్యూనిటీలు ఈరోజు కొట్టుకునేందుకు వీళ్ళే కారణం. ఈ మత విద్వేషాలే కారణం. వాస్తవానికి తరుణ్ చచ్చిపోయింది నిజం, తరుణ్ని చంపింది ముస్లిమ్స్ అన్నమాట నిజం. కానీ తరుణ్ చనిపోవడానికి కారణం ముస్లిమ్స్ కాదు, మనం పెంచి పోషిస్తున్న మత విద్వేషాలు. ఒకరి మతం పట్ల, ఒకరి మతస్థుల పట్ల చూపిస్తున్న విద్వేషాలు. ఏంటంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ పక్కన మతాన్ని గౌరవించకపోయినా పర్వాలేదు, అగౌరవపరచకపోతే చాలు. యుఎస్సిఐఆర్ఎఫ్ అనే ఒక సంస్థ భారతదేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న మత విద్వేషాల గురించి, పతనమవుతున్న మత స్వేచ్ఛ గురించి, పతనమవుతున్న మైనారిటీలుగా బతుకుతున్న భారతీయుల యొక్క మత స్వేచ్ఛ హక్కుల గురించి ప్రస్తావించి యుఎస్ గవర్నమెంట్కి ఒక నివేదిక సమర్పించింది. ఇది మొదటిసారి కాదు, వరుసగా 4వసారి యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, యుఎస్సిఐఆర్ఎఫ్ అనే సంస్థ అమెరికా గవర్నమెంట్ని హెచ్చరించింది. ఏమనంటే సిఫారసు చేసింది భారతదేశంలో ఒక మతతత్వ సంస్థను పూర్తిగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని. 2 వాస్తవానికి అవేంటంటే ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ, ఇంకో సంస్థ రా అనే సంస్థ. ఈ 2 సంస్థలు మత ప్రాధికతన విద్వేషాలు అధికంగా పెంచుతున్నాయి. మైనారిటీల పట్ల, అంటే ముఖ్యంగా మైనారిటీలైన క్రిస్టియన్ల పట్ల కానీ, ముస్లింల పట్ల కానీ దాడులు, విద్వేషాలు పెరుగుతున్నాయి అన్న ఉద్దేశంలో ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ అనే సంస్థ
యుఎస్ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. అందులో ఈ 2 మతతత్వ సంస్థలను బ్యాన్ చేయాలని సూటిగా చెప్పింది. ఇది మొదటిసారి కాదు, వరుసగా 4వసారి ఆ సంస్థ నివేదిక పంపించడం. మరి యుఎస్ గవర్నమెంట్ 3 సార్లు తప్పించుకుంది. ఈ 4వసారి ఏం చేయబోతుందో మనం చూడాలి. కానీ ఆ సంస్థ సమర్పించిన నివేదికను భారతదేశం పూర్తిగా తప్పుబట్టింది. అది ఆధారాలతో లేని ఒక నివేదికగా వ్యాఖ్యానించింది. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అనే సంస్థ వల్ల భారతదేశ నిర్మాణం జరిగిందని, ఇంకా మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఉన్నాయని భారత ప్రభుత్వం నివేదిక సమర్పించింది యుఎస్ గవర్నమెంట్కి. మరి రానున్న కాలంలో ఈ విషయం ఏం జరుగుతుందో మనం చెప్పలేము. కానీ ఒక పూర్తి ఎనాలిసిస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ వల్ల నిజంగా భారతదేశంలో మత కల్లోలాలు జరుగుతున్నాయా, లేదా భారతదేశ నిర్మాణం జరుగుతుందా? మన భారతదేశం చెప్పినట్టు, మన భారతీయ విదేశాంగ మంత్రులు చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ సంస్థ వల్ల మన భారతదేశానికి ఉపయోగం ఉందా? నేను పిచ్చోడు. పొరపాటున మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తేలిక. ఇప్పుడు చార్మినార్ ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను మేపాడంటే చాలు, ఫినిష్. ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు, దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు, మీదెక్కి నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు. శ్రీకృష్ణుడు, ఆవులు, చార్మినార్ ఫలోమని పరిగెత్తుకుంటూ వెళతారు, ఒకరికొకరు నలుకుని చేస్తారు. జయ హే పుణ్యభూమి నా దేశం. ఒక్కసారి బాగా ఆలోచించుకోండి. బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కాలిన బస్సుల కన్నా, తగలబడిన ఆఫీసుల కన్నా, చచ్చిన మనుషుల కన్నా 47 ఏళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం, మన వర్గాల కోసం, మన కులాల కోసం తగలబెట్టుకున్నదే. ఈ నివేదిక నిజంగా చెప్పాలంటే మన దేశ ప్రతిష్టని చాలా దిగదార్చింది అంతర్జాతీయంగా. ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ సంస్థని తొలిసారిగా బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకోలేదు. మనం చూసుకుంటే 1992లో బ్యాన్ చేసిండ్రు, 94లో మళ్ళీ 2వసారి బ్యాన్ చేసిండ్రు, 97లో మళ్ళీ 3వసారి బ్యాన్ చేసిండ్రు. మళ్ళీ బ్యాన్ చేసినా కూడా తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చి సరైన ఆధారాలు లేకుండా ఆర్ఎస్ఎస్ సంస్థని బ్యాన్ చేశారని మళ్ళీ తిరిగి ఆ సంస్థని ఓపెన్ చేయించిండ్రు. కానీ ఆధారాలు ఏం లేవు. ఇంటర్నెట్లో చూపించమంటారా ఆధారాలు? ఎన్ని ఆధారాలు ఉన్నాయి? ఆర్ఎస్ఎస్ సంస్థ వల్ల భావజాలం మనుషుల్లో ఎంత విషాన్ని నింపుతుంది. ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది విద్వేషాలతో కూడిన భావజాలం. ఆ విద్వేషాలతో కూడిన భావజాలం వల్ల 150 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ప్రశాంతత లేకుండా బతకాల్సి వస్తుంది. వాస్తవానికి అమెరికా అనేది ఎటువంటి చర్యలు తీసుకోదు భారతదేశం మీద. ఎందుకంటే భారతదేశం ఏంటంటే అతి పెద్ద వినియోగదారులు కలిగిన దేశం. ఇంత పెద్ద వినియోగదారులు కలిగిన దేశాల్లో నిబంధనల్ని వాళ్ళు పాటించినా పాటించకపోయినా ఆంక్షలు విధించే సాహసం ఏ దేశం కూడా చేయదు. సో అమెరికా వల్ల మనకు జరిగే లాభం ఏమీ లేదు. కాకపోతే ఈ నివేదిక అనేది అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టని బస్టు పట్టిస్తుంది అనమాట. మన దేశంలో పతనం అయిపోతున్న రాజ్యాంగాన్ని సూచిస్తుంది అనమాట. మన దేశంలో పతనం అయిపోతున్న మానవతా విలువలను సూచిస్తుంది అనమాట. ఈ సంస్థ చేసిన నివేదిక ప్రకారం ఇంకో విషయం కూడా మనం చెప్పాలనుకుంటున్నాం. 4వసారి సిపిసిలో మన భారతదేశం చేర్చబడింది. సిపిసి అంటే అర్థం ఏందో తెలుసా? కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్. అంటే పర్టికులర్ గా కన్సర్న్ తీసుకోవాల్సిన కంట్రీస్ జాబితాలో 4వ కంట్రీగా భారతదేశం చేర్చబడింది. అంటే దీని అర్థం ఏం తెలుసా? మత స్వేచ్ఛ అనేది పతనం అయిపోతున్న దేశాలు, మత విద్వేషాలు పెరిగిపోతున్న దేశాల జాబితాలో మన భారతదేశాన్ని 4వ దేశంగా చేర్చారు. ఇది దేశ ప్రతిష్టని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని, అతిపెద్ద రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి మచ్చ లాంటి విషయం. ఆ సిపిసిలో ఒక దేశం చేర్చిందంటే ఆ దేశం నైతికంగా పతనం అవుతున్నట్టు, రాజకీయంగా పతనం అవుతున్నట్టు, అభివృద్ధి పరంగా పతనం అవుతున్నట్టు, మత స్వేచ్ఛ పరంగా పతనం అవుతున్నట్టు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా అభివృద్ధి జరుగుతున్నట్టు. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయులందరూ 150 కోట్ల మంది ఉన్న దేశంలో ఈ మత విద్వేషాలు అనేవి దేశాన్ని ఎంత పతనపరుస్తాయో ఆలోచించాలి. ఎందుకంటే ఈ దేశంలో ముస్లింలని తరమలేరు, క్రిస్టియన్లు తరమలేరు ఈ దేశం నుంచి. ఎందుకంటే ముస్లింలు 40 కోట్ల మందికి పైగా ఉంటే క్రిస్టియన్లు 20 కోట్ల మందికి పైగా ఉన్నారు. మరి మొత్తంగా కలుపుకుంటే 60 కోట్ల మంది. ఇంకా నాస్తికుల గురించి మాట్లాడుకుంటే 10 కోట్ల మంది దాకా ఉన్నారు. ఇంకా ఇతర మతాలు బుద్ధిజం కానీ సిక్కిజం కానీ ఇలా మాట్లాడుకుంటే 10 కోట్ల మంది 10 కోట్ల మంది పైగానే ఉంటారు. అంటే మొత్తం మీద మనం చూసుకుంటే
70 కోట్ల మందికి పైగా హిందువులు ఈ భారతదేశంలో లేరు. అంటే ఉన్న 70 కోట్ల మంది హిందువులు భారతదేశంలో మిగిలిన 70 కోట్ల మందిని పంపించేయాలనుకుంటే అది అసాధ్యమైన పని. సో మత స్వేచ్ఛ అనేది ముఖ్యం.